హైదరాబాద్ లాంటి నగరంలో భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తే తప్ప కుటుంబం నడవని పరిస్థితి ఉంది. ఇవాళ దానికి తగ్గట్టుగా పే స్కూల్స్ వచ్చినాయి. భార్య ఒక కాడ ఉద్యోగం చేస్తారు, భర్త ఒక కాడ ఉద్యోగం చేస్తారు. వెనుకట్లాగా పేరెంట్స్ ఇళ్ళ దగ్గర లేని పరిస్థితులలో ఇవాళ ఈ పిల్లలకి వాళ్ళు ఉద్యోగం పోయి వచ్చేంత వరకు వాళ్ళ కేర్ టేకర్గా వాళ్ళకు విద్యాపరంగా కానీ చిన్న పిల్లలప్పుడు పేరెంట్స్ ఏవైతే నేర్పన్నో అలాంటి దాన్ని ఫుల్ఫిల్ చేసే కోసం ఇవాళ ఈ పే స్కూల్స్ వచ్చినాయి. ఈ పే స్కూల్స్ ప్రభుత్వపరమైన ప్రైవేట్ ఉద్యోగులే కాకుండా చిన్న పనులు చేసే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ, లేకపోతే పనులు అమ్ముకునే వాళ్ళు కానీ, ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు కానీ, భర్త ఆటో నడపపోతాడు, భార్యనేమో ఇళ్ళల్లో పని చేయడానికి పోతాడు. అలాంటి పిల్లలకు కూడా దీంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని తేడా లేకుండా తప్పకుండా కుటుంబంలో ఇద్దరు పనిచేసే కాడ పిల్లలకి ఇలాంటి సంరక్షణ కేంద్రాలు చాలా వస్తూ ఉన్నాయి. దాని పేరు పే స్కూల్స్గా పెట్టుకొని నడుపుకున్నాను. ఇవాళ ఇక్కడ మౌలాలి డివిజన్లో చందమామ పేరిట ఇక్కడ ఏ పే స్కూల్ అయితే ఓపెన్ అయిందో ఇది గొప్పగా అభివృద్ధి జరగాలని, పిల్లలకి మంచి విద్యా బుద్ధులు అందించడంలో, వాళ్ళ సంస్కారవంతమైనటువంటి పిల్లలుగా తీర్చిదిద్దడంలో దోహదం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. వాళ్ళ శుభాకాంక్షలు.